గట్టిగా పనిచేసిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, హ్మ్. లేదు పొలిటికల్ అవసరాలు. ఇప్పుడు కవిత మీద మోడీకి ఏముంటుంది, కక్ష ఏం లేదు. కానీ పొలిటికల్ అవసరాల వల్ల కవితని 6 నెలలు జైల్లో పెట్టగలిగారు. సో, జైల్లో పెట్టడం వల్ల కేసీఆర్ సరెండర్ అయిపోయాడు. అదే జగన్‌ది కూడా అంతే. జగన్‌కి కేసులున్నాయి కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి, మోడీతో అనుకూలంగా ఉన్నంత కాలమే జగన్ కి మోడీ ఇది చేస్తాడు. రాజకీయ ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నా కూడా, రాజకీయ ప్రయోజనాలు అవసరమైతే జగన్ కూడా 2 నిమిషాల్లో జైలుకి పంపించగలరు. హ్మ్. సో, అలాగా రాష్ట్రాల్లో కూడా ఏమవుతుందంటే, తమ పరిధిలో తాము ప్రతిపక్షాలని నాయకుల్ని అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, దాని రాజకీయ అవసరాల రీత్యానే ఇది ప్రధానంగా జరుగుతుంది. నిజంగా ఇలాగ సిట్టు వేయాలంటే ప్రతి ఎమ్మెల్యే మీద వేయాలి. ఇవాళ ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎలా డబ్బులు తినేస్తున్నారో ప్రజలందరూ చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు. మా ఎమ్మెల్యే ఫుల్ కరప్ట్ సార్ అని తెలుగుదేశం వాళ్ళే మనకు చెప్తున్నారు. హ్మ్. సో, మరి వాళ్ళందరి మీద కూడా సిట్ వేయాలనుకుంటే నిజానికి. జగన్ ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేల మీద వేయాలి. ఇవాళ కూడా చాలామంది ఎమ్మెల్యేల మీద వేయాలి. మరి ఇది సిట్టు నిజానికి చంద్రబాబు ఏందంటే, జనరల్‌గా ఆయన కల్చర్ ఏందంటే సిట్లు వేస్తుంటాడు ఎక్కువ. ఆ మధ్య కూడా కాకినాడది వేశారు. దాని తర్వాత తిరుపతిది వేశారు. మొన్న జరిగిన తిరుపతి అల్లర్లో వేశారు. మద్యం కుంభకోణంలో సిట్టేశారు. ఇవి సిట్లు ఎన్ని ఉన్నాయో మనకే తెలీదు. అన్నీ వస్తూ ఉంటాయి. నిజంగా ఈ సిట్లు ఏమన్నా తేలుస్తాయా అనేది కూడా డౌటే. ఎందుకంటే కాకినాడది వేసి ఎన్ని రోజులైంది, ఇప్పటివరకు ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. హ్మ్. అంటే ఇదంతా ఏంటంటే, సిట్ వేయడం ఎందుకు జనరల్‌గా అంటే, కొంత డైల్యూట్ అవుతుంది విషయం, పక్కదారికి వెళ్ళిపోతుంది. మిగతా ఏదో సిట్ వేసేసారు అని చర్చలు జరుగుతాయి. వేసినాక ఏం తేలుతుంది, ఏమీ జరగవు. ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసే ఒక స్ట్రాటజీ అనమాట, సిట్ వేయడం అనేది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సిట్ వేసారంటేనే అది ఇంక విచారణలో కనబడకుండా పోతుంది. ఓకే. సో, ఆ విధంగా చేస్తారా ఇతని విషయంలో, లేకపోతే సీరియస్‌గానే తీసుకొని చంద్రబాబు ఇతన్ని ఇరుకుని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? శాశ్వతంగా ఇతన్ని జైలుకి పంపించేయాలి, బయటికి రానియకూడదన్న ఒక ప్లాన్‌తో చేస్తున్నారా? తెలీదు మనకి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది పరిశీలిస్తా ఉంటే, వైసీపీ నాయకులు చాలామంది గత కాలంలో అరాచకాలు, అన్యాయాలకు పాల్పడిన వాళ్ళు కావచ్చు, తీవ్రంగా బూతులు తిట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ టైం వంశీ మీద మాత్రమే తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా సోషల్ మీడియా బాపతే. సోషల్ మీడియా వాళ్ళంటేనే వీక్‌గా ఉంటారు వాళ్ళు. పెద్ద స్థాయి నాయకుల మీద ఎవరి మీద తీసుకోవాలి అంటే, లైక్ రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళని అంటే ఒక జలక్కివ్వడానికి ఏదన్నా ఒక శాంపుల్గా వంశీని తీసుకున్నారా అనేది కూడా తెలియదు. వంశీ మీద కూడా సరిగ్గా డీల్ చేయట్లేదన్న అసంతృప్తి తెలుగుదేశం కేడర్లో కూడా ఉంది. ఎందుకంటే నాని మొన్న కూడా వచ్చి మాట్లాడాడు. నాని ఏదో పరారు అయిపోయాడు, దాక్కున్నాడని తెలుగుదేశం మీడియా రాస్తుంటుంది. కానీ నానేమో బయట తిరుగుతుంటాడు. ఇతను కూడా అంతే. మొన్నటి వరకు వంశీ అమెరికాలో ఉండడం తెలుగుదేశం మీడియా అంటే పరారు అయిపోయారు కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారు అన్న బిల్డప్ ఇస్తూ ఉంటుంది తెలుగుదేశం మీడియా. కానీ ఎక్కడే ఎవరు పరారు కాల, అందరూ ఇక్కడే ఉన్నారు. రోజా మాట్లాడుతుంది, రోజు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, పేర్ని నాని నిన్న కూడా జైలుకి వచ్చి వంశీని పరామర్శించాడు. సో, వీళ్ళందరూ ఎక్కడికి పోలేదు. కాబట్టి నిజంగానే చంద్రబాబు వీళ్ళందరి మీద సీరియస్గా రివెంజ్ తీర్చుకుంటాడా లేదా అనేది కూడా చూడాలి. అయితే వంశీ మీద మాత్రం స్టార్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అదే సమయంలో ఇప్పుడు వంశీకి కోర్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టు 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఈ 3 రోజుల్లో వంశీని టార్చర్ చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. వంశీకి రఘురామకృష్ణరాజుకి సిఐడి ఎలాగైతే ట్రీట్మెంట్ ఇచ్చిందో, ఇతనికి కూడా అలాంటి ట్రీట్మెంటే. అంటే 3rd డిగ్రీ పోలీసులు బయటికి దెబ్బలు కనబడకుండా కొడతారు అన్న పద్ధతిలో వార్తలు అయితే వస్తున్నాయి. కానీ కోర్టు మాత్రం ఇతన్ని 10 గంటల నుంచి 5 గంటల వరకే విచారించాలి, లాయర్ సమక్షంలోనే విచారించాలని కోర్టు చెప్పింది. సో, ఒకవేళ ఇతని మీద కానీ 3rd డిగ్రీ జరిగితే ఇతను ఇమీడియట్గా లాయర్కి చెప్పే అవకాశం, లాయర్ ఉన్నప్పుడైతే జరగదు. కానీ 10 to 5 అయిపోయినాక కూడా అతను వాళ్ళ కస్టడీలోనే ఉంటాడు కదా, ఆ టైంలో కొట్టచ్చు కదా, కొట్టాలనుకుంటే అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ అలా కొడితే ఇమీడియట్గా అతను లాయర్కి చెప్పే అవకాశం ఉంది, లాయర్ దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి కొడతారా లేదా చెప్పలేం. ఒకవేళ అంటే నువ్వు కొడతాము, మేము కొట్టబోతున్నాము, కొట్టినాక నువ్వు కానీ చెప్తే మళ్ళీ కొడతాము, ఇంకొక కేసులో కొడతాము, నువ్వు ఎట్లాగో కోర్టులో ప్రూవ్ చేసుకోలేవు,
కాబట్టి మా దెబ్బలు తిని సైలెంట్గా ఉండు, అదేదో ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా గిచ్చితే గిలించుకో అరవద్దు అన్న యాంగిల్ ఏమన్నా కొడతారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా బయటికి వెళ్ళి కోర్టులో చెప్తాడని తెలిసే కొట్టారు కదా. సో ఇది కూడా అలాగే జరగచ్చు. వాళ్ళు అనుకుంటే అది పెద్ద విషయం అయితే కాదు. కోర్టులను కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ పోలీసులు కానీ ఏమీ కేర్ చేయట్లేదు. మొన్న హైకోర్టు అనేకసార్లు వాపోతుంది, ఫుటేజ్ ఇవ్వట్లేదు, సీసీటీవీ ఫుటేజీ మీరు తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వదిలే జైల్లో పెడుతున్నారు తప్ప దర్యాప్తు జరగలేదని సాక్షాత్తు హైకోర్టే మాట్లాడిందంటే మనకు అర్థమవుతుంది. న్యాయ వ్యవస్థను కూడా ప్రభుత్వం అనేది పట్టించుకున్నప్పుడు న్యాయ వ్యవస్థ మాత్రం ఏం చేస్తుంది, ఆక్రోశం వ్యక్తం చేయడం తప్ప. థ్యాంక్ యూ సో మచ్. పీస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు వరంగల్ వరుసగా వారానికి ఒక హత్య జరుగుతుందని చెప్తున్నారు వరంగల్ జిల్లాలో. దాని మీద మనం కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ డాక్టర్, ఈయన పేరు సుమంత్ రెడ్డి, ఈయన మొన్న బయలుదేరి 20వ తేదీ రాత్రి తన క్లినిక్ మూసి కారులో వస్తున్నాడు. ఉరుసుగుట్ట బొట్టుపల్లి ఆ రోడ్లో ఇతని మీద కారుని ఒక బైక్లో 2 బైకుల్లో 3 వ్యక్తులు వచ్చి అటాక్ చేసి రాడ్లతో ఆయన్ని కొట్టి చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే అది ఒక కారు యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. అయితే జనం కదలికలు ఉండడంతో వాళ్ళు కొట్టేసి ఆయన చనిపోయాడు అనుకొని పారిపోయారు. దాని తర్వాత స్థానికులు చూస్తే ఆయన బతుకున్నట్టుగా, ఊపిరి ఉన్నట్టుగా అర్థమయ్యి వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగారు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఆయన కోలుకుంటున్నాడనే వార్త అయితే వస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు వీళ్ళు ఎవరు ఏంటి అనేది ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో మహారాష్ట్రలో వీళ్ళు దాక్కున్నారని చెప్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా అసలు ఎవరో కాదు, ఇతని మామూలుగా అయితే ఇతని మీద ఎందుకు హత్యాయత్నం జరిగిందనేది రకరకాల పుకార్లు వచ్చాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్కి సంబంధించి హాస్పిటల్ వివాదాలు ఉన్నాయని ఇలాగ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవేవి కాదు, సొంత భార్య ఇతన్ని చంపించడానికి ప్లాన్ చేసింది అనేది ఇప్పుడు దిగ్భ్రాంతికరమైన వార్త. ఈ భార్య పేరు ఫ్లోరా మరియా. ఆమె గతంలో ఇతను సంగారెడ్డిలో పనిచేసేటప్పుడు, ఈ డాక్టర్ పనిచేసేవాడు, సంగారెడ్డిలో పనిచేసేటప్పుడు ఈ ఫ్లోరా మరియా అనే అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళిద్దరూ మధ్య ప్రేమ చిగురించింది, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఆమె జిమ్కు పోవడం మొదలుపెట్టింది. జిమ్ ట్రైనర్ శామ్యుల్తో ఆమెకు అఫేర్ ఏర్పడింది. సో అది ఈయనకి డాక్టర్కి అర్థమైపోయి నిలదీశాడు ఈమెని. కానీ ఈమె మార్చుకోలేదు. ఎక్కడుంటే వీళ్ళు లోకల్గా కలుస్తూ ఉంటారని చెప్పి ఈమెను కాజీపేట క్లినిక్ పెట్టుకొని, 3 ఏళ్లకు ముందు కాజీపేటకి షిఫ్ట్ చేసి ఈమెకు కూడా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్ పోస్ట్ ఇప్పించాడు. ఆమె టీచర్గా పనిచేస్తుంది. సరే ఇంకన్నా మనం ప్రశాంతంగా ఉందామని డాక్టర్ అనుకున్నాడు. కానీ ఆమె తన శామ్యుల్ పైన ఉన్న మోహాన్ని ఆపుకోలేకపోయింది. సో శామ్యుల్ రెగ్యులర్గా రావడం, కాజీపేటకి వీళ్ళిద్దరూ కలిసి గడపడం ఇది జరుగుతున్నాయి. డాక్టర్కి అదే అర్థమై మళ్ళీ నిలదీయడం, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతో ఆమె ఏమనుకున్నదంటే ఇతను ఉంటే మనకి ఇబ్బంది, ఇతను చంపేద్దాము అనుకొని డిసైడ్ అయ్యి శామ్యుల్కి చెప్పింది. శామ్యుల్ దీన్ని మనం చంపాలంటే మనకేమన్నా హెల్ప్ కావాలని వీళ్ళ ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజు అతని పేరు, అతను ఇక్కడ మన గచ్చిబౌలిలో ఉంటాడు. సో అతనితో మాట్లాడాడు. అతను ఈ ప్లాన్ వేశాడు. మనం అతని రూట్ ఏంటి, అతను రోజు రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరుతాడు, ఇవన్నీ ఆమె వీళ్ళకి చెప్పింది. సో చెప్పిన తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు, రెక్కీ చేశారు. ఏ రూట్లో ఎక్కడైతే మనకి ఆయన కొద్దిగా జనం తక్కువ ఉంటారు అక్కడ నైట్ అటాక్ చేసి చంపేసి రోడ్డు యాక్సిడెంట్ లాగా మనం క్రియేట్ చేస్తే యాక్సిడెంట్ అయిపోయింది, డాక్టర్ చనిపోయినాడని అందరూ నమ్మేస్తారు అనేది వీళ్ళ ప్లాన్. సో మనం ఎస్కేప్ అవ్వచ్చు. కానిస్టేబుల్ కాబట్టి తన పోలీస్ కేసులు అనేకం వస్తుంటాయి, ఐడియా ఉంది కాబట్టి తన్ని సలహా తీసుకున్నారు అన్నమాట. సో ఈ శామ్యుల్. సో వీళ్ళు అలాగ ప్లాన్ చేసుకొని ఇంకొక వ్యక్తితో కలిసి 3 కలిపి వీళ్ళు వెళ్ళి అతన్ని అటాక్ చేశారు.